తపస్కాల ధ్యానమాలిక 11 వరోజు మంగళవారము ధ్యానాంశము యేసుని దైవదూషకుడు అన్నారు. యేసు దైవదూషకుడు ఎలా అయ్యాడు? ఆయన చేసిన దైవదూషణము ఏమిటి? అసలు దైవదూషణము అంటే ఏమిటి? ఆ విషయముల గురించి విపులముగా ధ్యానించుదాము. ఇతడు యూదజాతి పతనాన్ని కోరుచున్నాడు అనే అభిప్రాయము ప్రజలలో కలిగించి ఎలాగైనా యేసుకు మరణశిక్ష వేయాలని యూదులు ప్రధానాచార్యులు, వేదశాస్త్రుల అభిప్రాయము ఎందుకు? వారు చేయుచున్న ప్రతి పనిలో యేసు అడ్డుతగులుతున్నాడు అనేది వారి భావన. మరియు ప్రజలందరూ యేసుని వెంబడిస్తున్నారు. అందువలన ప్రజలకు వారిమీదయున్న గౌరవము పోయి వారిని చిన్నచూపు చూస్తారనే భయము. వారి ఆచారాలను, మత సాంప్రదాయాలను వ్యతిరేకించి ప్రజలలో కీర్తి గౌరవ ప్రతిష్టలు పెంచుకుంటున్నాడనే ఉక్రోషము ఇవన్నీ వారిని కృంగదీస్తున్నవి. ఎలాగైనా ప్రజలను రెచ్చగొట్టి క్రీస్తుని అంతమొందించాలని వారి ఆశయము ఎత్తుగడ ఎన్ని ఆరోపణలు తీసుకువచ్చినా వాస్తవానికి ఒక్క ఆరోపణ కూడా న్యాయము ముందు నిలువలేదు. ప్రథమాచార్యునికి ఏమీ పాలుపోలేదు, పిచ్చి ఎత్తినట్లుగా ఉన్నది అతని మానసిక ప్రవర్తన. చేతికి చిక్కిన యేసును వదిలివేస్తే ఎలాగని తీవ్ర ఆలోచనలో పడ్డాడు. అదే సమయములో కేపాకొక ఆలోచన వచ్చింది. వెంటనే క్రీస్తును ఒకే ఒక ప్రశ్న అడిగాడు. జీవం గల దేవుని పేర నిన్ను ఆదేశిస్తున్నాను. నీవు అభిషిక్తుడవా? దేవుని కుమారుడవా? యేసు క్రీస్తువా? చెప్పు అన్నాడు. యేసు సత్యన్యరూపి, సత్యాన్ని సాక్ష్యమిచ్చుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అట్టి క్రీస్తు ఎలా అబద్ధము చెప్పుతాడు? అందుకే ఉన్నది ఉన్నట్లే కుండబద్దలు కొట్టినట్లు సమాధానము చెప్పాడు. నేను నిజము చెప్పినా మీరు విశ్వసింపరు. ఆయనకు మరణశిక్ష వేయవలెననే తలంపుతో యున్నట్లు ఆయనకు తెలుసు. అందుకే ఒకే ఒక మాట అన్నారు, అది నీవన్నట్లే అంటూ వారికి మరియొక మాట కూడా చెప్పారు. మనుష్య కుమారుడు అమిత శక్తివంతుడైన దేవుని కుడివైపున కూర్చుండి ఆకాశ మేఘాల మీద వచ్చుట మీరు చూస్తారు. మత్తయి సువార్త అధ్యాయం 26 వచనాలు 64. తక్షణమే సాహెడ్రిన్ సభ సంక్షోభితమైంది. యూద మతాధికారులు వీరావేశంతో గర్జించారు. కేపాకు పెడుగుపట్టినట్లయింది. ప్రధాన అర్చకుని ప్రతాపము చూపాలి కనుక నిరసనతో పై వస్త్రం చించుకుంటూ, వీడు దేవదూషణ పలికాడు, మనకిక సాక్షులతో పనేమి అని గట్టిగా అరచుచూ తానే నేర నిర్ధారణ చేసి పైకి ప్రజలతో, మీరు విన్నారు కదా నిండు సభలో అతని నిర్లక్ష్యము, దీనికి మీరేమంటారు చెప్పండి అని సభను ప్రశ్నించాడు. దానికందరూ ఏక కంఠముతో ఒకే ఒక మాట అన్నారు. ఏమని? మరణశిక్ష, అదే ఇతనికి సరి అయిన శిక్ష అని అరచారు. వాడు చావాల్సిందే అని సభ దద్దరిల్లింది. ఓ దివ్య రక్షక యేసువా, సత్యస్వరూపాయన మీరు దేవదూషణ పలికినట్లు ఆ కపటాత్ములు మిమ్ము అవమానపరచుచున్నప్పటికీ మీరు నిజమైన దేవుడనియు మనుష్యుడైయున్నారని మిమ్ము ఆరాధించుచున్నాను, ననుస్కరించుచున్నాను. లోకాంత్యమున అనగా కడదినమున మీరు మరలవచ్చి సకల మనుష్యులకు తీర్పు చెప్పబోవుచున్నవారు మీరేనని విశ్వసించుచున్నాను, నమ్ముచున్నాను. ఈ లోకములోని సమస్త ఇనులు మిమ్ముల నెరిగి యుండవలయును. అయిన మీరు సర్వశక్తిమంతుడైన దేవుడని విశ్వసింపనివారు అనేకమంది ఈ లోకములో మున్నారంటే అతిశయోక్తిగాడు. మిమ్ముల నెరుగని అట్టివారందరూ మిమ్ముల విశ్వసించేట్లుగా సాధ్యమైనంత వరకు నేను ప్రయాసపడేదనని గట్టి మాట ఇచ్చుచున్నాను. ఆ విధముగా చేయుటకు నాకు కావలసిన జ్ఞాన బలమును శక్తిని దయచేయమనియు పవిత్రాత్మ నాలో యుండి నాకు మార్గచూపరిగా సహాయపడే వరాన్ని దయచేయమని మిమ్ముల మరి ప్రార్థించుచున్నాను. నా ప్రార్థన వమ్ము కాదని నమ్ముచున్నాను. సువిశేష నియమములు, ముఖ్యముగా సోదర ప్రేమ అను ఆజ్ఞ ఆచరించుట వలన అందరికీ సుమాతృక చూపెదను. అలాగున నిజమైన క్రైస్తవ అనుచరునిగా నేను జీవించి తోటివారికి ఆదర్శప్రాయముగను సుమాతృకగాను జీవించిన ఎడల అట్టివారందరూ మిమ్ములను దైవ కుమారునిగా స్తుతించుటకు, నా శక్తి కొలది ప్రయాసపడుటకు నాకు కావలసిన దైవ సహాయము, వరప్రసాదము దయచేయమని వేడుచున్నాను స్వామి. యేసువు మరణమునకు పాత్రుడని ప్రథమాచార్యుడైన కేపాసు ఆ సభ వారందరును యేసుని ఒక సెల్లో నిర్బంధించి బంటోతులను, ఆ ఇంటి సేవకులను కాపలాయుంచివారు సుఖముగా తిని
నిద్రించుటకే తమ తమ నివాసములకు పోయిరి. ప్రియమైన క్రైస్తవ ప్రజలారా, చూడండి ఆ కపట ప్రవర్తుల నడవడిక. వారు చేసినదేమైనా సరియైనది, అన్యాయమైనదా, అక్రమమైనదా అని ఆయన కనీసము ఆలోచించకుండా నిర్దోషిని నిర్దయగా శిక్షించి వారంతటవారు వారి శరీర సుఖములు చూచుటకే వెడలిపోయినారు. ఏ విధమున మనస్సంకటము లేకుండా క్రీస్తువుడా, నీవు అలానే ఆ దుర్మార్గుల కపటవర్తుల మాదిరిగా నడవవద్దు. ఒకవేళ నీవేదేని పాపకార్యము చేసిన ఎడల నీ మనస్సాక్షి వెంటనే నిన్ను హెచ్చరిస్తుంది. అదే దేవుని శబ్దము. తక్షణమే నీవు ఏమి చేశావో, అందుకే ఏమి చేయాలో నీ మనసాళ్లే నీకు మార్గచూపరిగా ఉంటుంది. అదే మనసపపడటమనే శబ్దాన్ని గ్రహించలేదు, అందు శబ్దము పాపము కట్టుకునేవారనేకమంది వలన వారి ఇష్టానుసారము తిరుగుతూ యుంటారు. అందువలన ఇంకను ఎక్కువగా పాపములో పడుచునే యుందురు. మనస్సాక్షి ప్రబోధాన్ని ఎన్నటికీ నిరాకరింపవలదు. పాపము చేసినప్పుడు కేపాసునివలే, సభవారివలే నీ స్వంత సుఖము చూచుకొనకు. వెంటనే నీ పాపములకే పశ్చాత్తాపపడి పాప సంకీర్తనము ద్వారా ప్రాయశ్చిత్తము చేసుకొనుము. అట్లు చేసిన ఎడల నీ మనస్సాక్షిని నిందింప పనియుండదు, అప్పుడే హృదయములో శాంతి ఉండును. సభ వారందరూ వెడలిపోయిన తరువాత బంట్రోత్తులు యేసును కొట్టి పరిహాసములాడుచు అవహేళన చేయుచున్నారు. ఆయన ముఖమున ఉమ్మివేయుట, ఆయన కండ్లకు గంతలు కట్టుట, నిన్ను కొట్టినవాడెవడో చెప్పుమనుట ఆ విధముగా గేలి చేయుచున్నారు. ఆ రాత్రి అంత యేసును అవమానించుచు గేలిచేయుచు అనేకమైన చిత్రహింసలు పెట్టుచునేయున్నారు. పరలోకములో పవిత్రమూర్తి అయిన యేసు ముఖమున ఉమ్మివేయుట కంటే హీనమైన నీచకార్యమేదైనా కలదా? ధ్యానించండి. ఆ దుష్టులు వంతులవారిగా ఒకరి వెంట ఒకరు యేసును అనేక విధములైన హింసలకు గురిచేయుచున్నారు. ఇన్ని చేసిన యేసు వారిని పల్లెత్తుమాట అనలేదు. ఓర్పుతో మౌనముగా మనకే అన్నీ భరించారు. క్రీస్తుడా, నిన్నెవరైనా ఇట్టి నింద అవమానములు కల్పించిన సహిస్తావా? మన పాపములకే యేసు అన్ని అవమానములు ధరించగా సోదర ప్రేమను బట్టి చిన్న అవమానము సహించలేవా? నీవు బాధలు పడవలసి వచ్చినప్పుడు పగతీర్చుకోవాలని తలంచక ఓర్పుతో వ్యవహరించాలి. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.